ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎటువంటి సంఘటనలు, ఎటువంటి ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి, అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలపరులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా మార్చి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వారికి చూస్తే ఊహించని సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం మీకు రాబోతుంది. అలాగే ఊహించని విధంగా మీ యొక్క చిన్ననాటి మిత్రులు మీకు తారసపడే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు షాకింగ్ విషయమనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితమే వారితో మీకు కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలోని వారు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు పని ఒత్తిడి కారణంగా కాస్త నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభ ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే, దాని గురించి లోన్ల కోసం, డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు మీకు సక్సెస్ కాబోతున్నాయి. గృహిణులు ఎవరైతే వారి యొక్క కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజు దానికి సంబంధించి మీరొక క్లారిటీకి అయితే రాబోతున్నారు. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా రోజులుగా మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టడంలో మీకు ఆలస్యం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రోజు ఆ పని మొదలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా పని ఒత్తిడి కారణంగా మీరు నీరసంగా ఉంటున్నట్లయితే ఈ రోజు మీకు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు, అలాగే మిమ్మల్ని షాక్ కి గురి చేసేటటువంటి అంశాలు ఈ మార్చి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో మీరు సక్సెస్ ని పొందుకోవాలి అనుకుంటే ఆ పని మొదలు పెట్టే ముందు గణపతిని ఖచ్చితంగా ఆరాధించాలి. ఎందుకంటే ఏవైనా విఘ్నాలు ఉంటే ఆ గణనాథుడు మీ యొక్క పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా తొలగించి మీ పని సకాలంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు లేకుండా పూర్తి చేయగలుగుతాడు. కాబట్టి గణపతిని ఖచ్చితంగా ఆరాధించండి. అలాగే మీరు స్నేహం చేసే వ్యక్తుల విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఎవరితో పడితే వారితో స్నేహం చేస్తే మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. అయితే ముఖ్యంగా మీరు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. కాబట్టి పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయండి. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, ఆహార ధాన్యాలు దానం చేయటం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.